హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024 మ్యాచ్ నెంబర్ 11 వచ్చేసి అక్కడ ఎల్ఏజీ వర్సెస్ పీబీకేఎస్. లక్నో సూపర్ జైంట్స్ అయితే మన అక్కడ ఆర్ఆర్ మీద గెలిచి వస్తున్నారు. ఇక పీబీకేఎస్ మాత్రం అక్కడ మరి ఆర్సీబీ మీద ఓడి వస్తున్నారు. వాళ్ళు 2 మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచి ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ అయితే ఓడిపోయారు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ ఎక్కడ స్టేడియంలో జరగబోతుంది. అక్కడ ఎల్ఏజీ ఒక హోమ్ గ్రౌండ్లో మరి చూడాలి. మరి ఇక్కడ చాలా ట్రిక్కీ ఉంటుంది పిచ్ మాత్రం. ఇక మొత్తం వీడి మధ్య హెడ్ చూసుకుంటే మొత్తం 2 మ్యాచ్లు అయితే సెరొకటి గెలిచినని చెప్పుకోవచ్చు. ఈక్వల్గా 50% అయితే ఉంది. ఇక టీమ్స్ విషయానికి అయితే మరి ఫస్ట్ మనం పంజాబ్ కింగ్స్ ఒక టీంని చూసుకుంటే మరి పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లో ఒకటి గెలిచింది. ఫస్ట్ మ్యాచ్ వల్ల హోమ్ గ్రౌండ్లో గెలిచింది. సెకండ్ మ్యాచ్లో మరి ఆర్సీబీ పైన అక్కడ ఓడిపోయింది. కాబట్టి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా గెలుద్దామని చూస్తారు. ఇక టీం మొత్తం చాలా కాంబినేషన్ బెటర్ ఉన్నా కానీ ప్లేయర్స్ మాత్రం ఫామ్లో లేరని చెప్పుకోవచ్చు. బైస్టో కానీ అక్కడ చూసుకుంటే మరి బౌలింగ్లో చూసుకుంటే మరి అక్కడ హర్షదీప్ సింగ్ కానీ రాహుల్ చౌహార్ అని వీళ్ళెవ్వరు కూడా ఫామ్లో లేరు. చాలా మరి ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ ప్లేయర్స్ చూసుకుంటే వామ్ ఆడతాడు ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇక వీళ్ళ కాంబినేషన్ ఒకసారి చూసుకుంటే శిఖర్ ధవన్ అండ్ బెస్ట్ ఓపెనింగ్ చేస్తారు. శిఖర్ ధవన్ అయితే కన్సిస్టెంట్గా రానిస్తున్నాడు. స్ట్రైక్ రేట్ మేస్తే మరి అక్కడ మరి రన్స్ అయితే కొడుతున్నాడని చెప్పుకోవచ్చు. స్ట్రైక్ రేట్ ఒకటే ప్రాబ్లం చెప్పుకోవచ్చు శిఖర్ బాయ్కి. నెంబర్ 2లో జానీ బైస్టో. మరి జానీ బైస్టో గిట్ట ఒక 10-20 బాల్ ఆడితే మాత్రం చాలా డేంజర్స్గా ఉంటుంది ఆపోజిట్ టీం మాత్రం. కానీ అక్కడ వికెట్ మీద ఆగలేకపోతున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో అన్ఫార్చునేట్లీ అవుట్ అయినా కానీ సెకండ్ మ్యాచ్లో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాడు. ఇనిషియల్ 2 4లు దూకుడు మీద ఆడినా కానీ తర్వాత మాత్రం జల్లి అవుట్ అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఈ మ్యాచ్ పెద్ద నాకు వస్తాననేది. ఇక నెంబర్ 3లో ప్రభు సిమ్రన్ సింగ్ కూడా 2 మ్యాచ్లో కూడా చాలా ఇంప్రెస్ చేసిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా 25 కొట్టింది, 17 బాల్లో 2 4లు 2 6లు 147 స్ట్రైక్ రేట్తోని. మరి ఇదే ఫామ్ను కంటిన్యూ చేస్తే బెటర్ ఉంటుంది మరి ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక నెంబర్ 4లో లివింగ్స్టన్ కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ మినాయిస్తే మరి అక్కడ సెకండ్ మ్యాచ్లో చాలా మరి కొంచెం ముందుకు తీసుకొచ్చి ప్రమోషన్ దొరికినా కానీ అతనైతే యూస్ చేసుకోలేకపోయాడు. మరి నెంబర్ 5 నెంబర్ 6లో ఆడితే బెటర్ ఉంటుంది. మరి ఇదే పంజాబ్ కింగ్స్ దగ్గర నుంచి వచ్చిన సమస్య అని చెప్పుకోవచ్చు. ఒక ప్లేయర్ మంచిగా ఆడితే మాత్రం చాపింగ్ అని చేంజెస్ చేస్తారు ఎప్పుడైనా అని. ఇక నెంబర్ 5లో శామ్ కరన్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఇరగదీసి చెప్పుకోవచ్చు. అటు బ్యాట్తో కానీ బాల్తో కానీ. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు. లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్లో మరి ఒక వికెట్ తీసిండు అండ్ బ్యాటింగ్లో కూడా మరి 23 క్రూషియల్ రన్స్ అయితే కొట్టిండు. ఇక నెంబర్ 6లో జితేష్ శర్మ దగ్గర నుంచి కూడా మంచి ఇన్నింగ్స్ అయితే వస్తుంది. కానీ లాస్ట్ మ్యాచ్లో మరి స్ట్రైక్ రేటు చాలా ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. జస్ట్ 135 మాత్రమే నెంబర్ 6లో వచ్చి 20 బాల్లో 27 మాత్రం కొట్టిండు. ఒక 4 అండ్ 2 6లు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏమైనా మంచిగా మెరుపు ఇన్నింగ్స్ ఆడతారనేది. నెంబర్ 7లో శశాంక్ సింగ్ అయితే మరి లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో కూడా మరి ఛాన్స్ అయితే దొరకచ్చు. నెంబర్ 8లో హర్ప్రీత్ బ్రార్ మాత్రం లాస్ట్ మ్యాచ్లో చాలా ఇరగదీసిన చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బౌలింగ్లో 4 ఓవర్స్ వేసి జస్ట్ 13 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మరి అక్కడ హర్ప్రీత్ బ్రార్ మరి ఈ మ్యాచ్లో కూడా అది కంటిన్యూ చేయాలని చూస్తాడు హర్ప్రీత్ బ్రార్. ఇక నెంబర్ 9లో హర్షల్ పటేల్ కూడా మరి వికెట్ దొరుకుతున్నాయని చాలా రన్స్ అయితే లీక్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. లాస్ట్ 2 మ్యాచ్లో కూడా మరి ఓవర్ 10 ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. వికెట్ల కాలంలో వికెట్ ఉన్నా కానీ టూ మచ్ రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు. ఇక నెంబర్ 10లో రాహుల్ చౌహార్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో 1 ఓవర్ వేసి 16 రన్లు ఇచ్చిండు. కాబట్టి మరి ఇతనికి బ్యాకప్గా మాత్రం అక్కడ ప్రిన్సీ చౌదరి అయితే ఉన్నాడు. కానీ మరి ఇతనికైతే మరొక ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి అక్కడ లక్నో వికెట్ కొంచెం స్పిన్కి వెళ్ళి ఉంటుంది కాబట్టి మరి ఇతనికైతే ఛాన్స్ అయితే మరొకసారి దొరకచ్చు. నెంబర్ 11లో కగిసో రబాడా కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా బౌలింగ్ ఇచ్చిండు. 4 ఓవర్లు 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు 5.8 ఎకానమీతోని. కగిసో రబాడా ఒకటే మరి రెగ్యులర్గా వికెట్లు ఇస్తున్నాడు, ఎకనామికల్గా బౌలింగ్ ఇస్తున్నాడు పంజాబ్ కింగ్స్కి. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు రబాడా. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ పేరు కింద మరి హర్షదీప్ అయితే బరిలోకి దిగుతాడు. హర్షదీప్ కూడా చాలా మరి డిసప్పాయింట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి 2 మ్యాచ్లో కూడా ఫస్ట్ మ్యాచ్లో మంచిగా వేసిన అండ్ సెకండ్ మ్యాచ్లో టూ మచ్ రన్స్ లీక్ చేసిండు. 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. ఓవర్కి అయితే మరి 11 ఇచ్చిండు. కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది చూడాలి. ఇక ఫైనల్గా వీళ్ళ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే శిఖర్ ధవన్, జానీ బెస్ట్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో ప్రభు సిమ్రన్ సింగ్, నెంబర్ 4లో శామ్ కరన్, 5లో లివింగ్స్టన్, 6లో జితేష్ శర్మ, 7లో శశాంక్ సింగ్, 8లో హర్ప్రీత్ బ్రార్, 9లో హర్షల్ పటేల్, 10లో రాహుల్ చౌహార్, 11లో కగిసో రబాడా. ఇంపాక్ట్ పెరిగిందా హర్షదీప్ సింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రాహుల్ చౌహార్ బదులుగా అక్కడ ప్రిన్సీ చౌదరిని కూడా ఆడించే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ చూసుకుంటే మరి లక్నో సూపర్ జైంట్స్ కూడా అంత టీం అంతా ఒకే ఉంది. వాళ్ళ పేస్ బౌలింగ్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. అక్కడ మనకి ఎక్స్ట్రా పవర్ కనబడతలేదు పేస్ బౌలింగ్లో. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా వాళ్ళు రెక్టిఫై చేసుకునే వస్తులో చూడాలి. ఎందుకంటే పేస్ డిపార్ట్మెంట్లో మాత్రం ఫస్ట్ మ్యాచ్లో మనం చూసినాం అక్కడ ఆర్ఆర్ పైన చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. ఇక ఇనిషియల్గా వికెట్ దొరుకునని పోన్ మాత్రం డెత్లో మాత్రం టూ మచ్ రన్స్ అయితే లీక్ చేసిళ్ళు.
ఇంకా వీళ్ళ కాంబినేషన్ చూసుకుంటే మరి క్వింటన్ డీకాక్ అండ్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు. క్వింటన్ డీకాక్ ఫస్ట్ మ్యాచ్లో చాలా మరి ఇబ్బంది పడ్డాడు. అక్కడ వికెట్ అయితే సమర్పించుకున్నాడు అక్కడ ట్రెంట్ బౌల్ట్కి అయితే. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది చూడాలి. ఇక మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం సాలిడ్గా తన కన్సిస్టెంట్ ఏంటో మళ్ళీ ఒకసారి చూపెట్టిండు. 58 కొట్టిండు 44 బాల్స్లో 4 4s and 2 6s 131 స్ట్రైక్ రేట్తో. ఆ స్ట్రైక్ రేట్ తక్కువ ఉన్నా కానీ అక్కడ వికెట్లు పోతున్నా కానీ ఇతను ఒక ఎండులో ఉండి మరి ఆడిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 3 డీడీపీ దేవదత్ పడికల్ కూడా మరి ఫస్ట్ మ్యాచ్లో చూసినాం. ఒక బౌన్సర్ వేసినాక బెదిరిపోయిండు, డక్అవుట్ అయిండు. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా మరి కంబ్యాక్ చేస్తారనేది చూడాలి. మరొకసారి అయితే ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. మరి చూడాలి మరి డీడీపీ దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో. ఇక నెంబర్ 4లో ఆయుష్ బద్దని ఫస్ట్ మ్యాచ్ ఆడించడానికి ఈ మ్యాచ్లో అక్కడ దీపక్ హుడాని ఆడించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి ఆయుష్ బద్దని అంత మంచిగా ఆడించలేడు. దీపక్ హుడా ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చి లాస్ట్లో మరి మెరిపించింది కాబట్టి మరి ప్లేయింగ్ లెవెల్లో నెంబర్ 4లో ఆడే అవకాశం ఉంటుంది అక్కడ దీపక్ హుడా. ఇక నెంబర్ 5లో పూరన్ కూడా ఫస్ట్ మ్యాచ్లో మంచిగా రానిచ్చిండు. 64 కొట్టిండు 41 బాల్లో 156 స్ట్రైక్ రేట్తోని 4 6లు 4 4లు. ఈ మ్యాచ్లో కూడా మరి అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు. ఇతనితో పాటు అక్కడ స్టోయినిస్ కూడా మరి ఇతనికి ఆడైతే మాత్రం చాలా డేంజరస్గా ఉంటుంది వీళ్ళ బ్యాటింగ్ అనేది. మరి స్టోయినిస్ అయితే మరి ఫస్ట్ మ్యాచ్ చాలా ఇబ్బంది పెట్టినా చెప్పుకోవచ్చు. మరి అటు బౌలింగ్ కూడా వేయలేడు. మరి చూడాలి మీ మ్యాచ్ మరి అటు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ చేస్తే మాత్రం చాలా మరి అక్కడ వీళ్ళకి బ్యాలెన్సింగ్ అనేది దొరుకుతుంది. మరి చూడాలి మరి స్టోయినిస్ ఏమైనా బౌలింగ్ వేస్తారనేది. నెంబర్ 7లో కృణాల్ పాండ్యా మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిండు ఫస్ట్ మ్యాచ్లో. అటు బ్యాటింగ్లో కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. మరి ఇతనికి బ్యాక్గా మాత్రం అక్కడ కృష్ణప్ప గౌతమ్ మాత్రం ఎదురు చూస్తున్నాడు. ఇక ఇతనికంటే మంచి బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు కృష్ణప్ప గౌతమ్. మరి చూడాలి మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారో. మరొక ఛాన్స్ అయితే మరి అక్కడ కృణాల్ పాండ్యాకి అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 8లో మరి రవి బిష్ణోయ్ అయితే 4 overs వేసి 38 రన్స్ ఇచ్చిండు, ఒక వికెట్ ఇచ్చిండు. 9.5 ఎకనమీ మాత్రం చాలా మరి బాగానే ఉందని చెప్పుకోవచ్చు, మరి ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది చూడాలి. ఇక లక్నో వికెట్ కూడా మరి స్పిన్నర్లకు వెళ్ళిపోతుంది కాబట్టి మరి ఆ పిచ్ మీద క్రూషియల్ బౌలర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 9లో మోషన్ ఖాన్ గతంలో చూసినాం మనం. లాస్ట్ ఇయర్లో చూసినాం. ఆ మోషన్ ఖాన్ అయితే మనకి ఫస్ట్ మ్యాచ్లో అయితే కనబడలేడు. పేస్ మొత్తం డౌన్ అయిందని చెప్పుకోవచ్చు. రెగ్యులర్గా 130స్లో ఎత్తున్నాడు. 140+ అయితే ఇతనితోనైతే అయితలేదు. మరి చూడాలి మరి ఏ విధంగా రన్స్ అనేది. ఒక వికెట్ తీసిండు లాస్ట్ మ్యాచ్లో. ఇక నెంబర్ 10లో నవీన్ ఉల్లాక్ దగ్గర నుంచి మనకు తెలిసిందే మరి స్లో రన్స్ ఎక్కువ మరి డిపెండ్ అవుతాడు. మరి లక్నో వికెట్ అయితే ఇతనికైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ వికెట్లో మాత్రం క్రూషియల్ బౌలర్ కింద మారే అవకాశం ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు అయితే తీసిండు, కొన్ని ఎక్కువనే రన్స్ అయితే ఇచ్చిండు. ఇక యష్ ఠాకూర్ ప్లేస్లో మరి అక్కడ శివం మావిన్ అయితే పట్టుకొచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. మరి యష్ ఠాకూర్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు ఫస్ట్ మ్యాచ్లో. బౌలింగ్లో టూ మచ్ రన్స్ అయితే లీక్ చేసిండు. కాబట్టి శివం మావికి అయితే ఛాన్స్ అయితే దొరకవచ్చు. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆయుష్ బద్దని అయితే బరిలోకి దిగుతాడు. ఇక ఫైనల్గా వీళ్ళు ప్లేయింగ్ లైన్ చూసుకుంటే క్వింటన్ డీకాక్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో దేవదత్ పడికల్, 4లో హుడా, 5లో నికోలస్ పూరన్, 6లో స్టోయినిస్, 7లో కృణాల్ పాండ్యా, 8లో శివం మావిన్, 9లో రవి బిష్ణోయ్, 10లో నవీన్ ఉల్లాక్, 11లో మోషన్ ఖాన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద అక్కడ బదోని అయితే బరిలోకి దిగుతాడు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి డీసెంట్గా నాకు ఆడుతుంది. కానీ ప్లేయర్స్ అందరూ మంచిగా ఉన్నా కానీ ఫామ్లో అయితే లేరు. అక్కడ స్టోయినిస్ కానీ అక్కడ డీడీపీ కానీ కేఎల్ రాహుల్ ఇంజూరీ నుంచి మొన్న నచ్చిండు. క్వింటన్ డీకాక్ దగ్గర నుంచి కూడా ఫామ్లో లేడు. కాబట్టి మరి ప్లేయర్స్ అందరూ ఏ విధంగా ఫామ్లోకి వస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుందో మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి.